అక్రమంగా ఉంటున్న విదేశీయులను మన అధికారులు పట్టుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్ లోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని అడ్డం పెట్టుకొని భారత్ పై విషం చిమ్ముతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లోని జమాతియా ఇస్లామీ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు మన దేశంపై ఒక సంచలన ఆరోపణ చేస్తున్నాయి. అదేంటంటే భారతదేశం బలవంతంగా తమ ప్రజలను సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్ లోకి నెట్టేస్తుందట. దీన్నే వాళ్ళు పుషిన్ అని పిలుస్తున్నారు. గత 3 నెలల్లోనే ఇలాంటివి 50కి పైగా జరిగాయని, వేలాది మందిని ఇలా బలవంతంగా పంపించేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా జూన్ 12న సరిహద్దు జిల్లాల్లో, అలాగే జూన్ 15న రాజధాని ఢాకాలో భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇంకా చెప్పాలంటే బార్డర్ లో ఎవరూ రాకుండా హ్యూమన్ షీల్డ్ గా నిలబడతామని హెచ్చరిస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ చేస్తున్న ఈ ఆరోపణలను భారత్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మనం ఎవరిని బలవంతంగా వాళ్ళ దేశంలోకి నెట్టేయడం లేదు. అసలు నిజం ఏంటంటే మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఎలాంటి వీసాలు పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న విదేశీయులను మన అధికారులు పట్టుకుంటున్నారు. అలా దొరికిన అక్రమ వలసదారులను చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా తిరిగి వాళ్ళ సొంత దేశానికి పంపిస్తున్నాం అంతే. అక్రమంగా మన దేశంలోకి వచ్చిన వాళ్ళను వెనక్కి పంపించడం కూడా తప్పేనా? మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. For all foreign nationals, if they are staying in India illegally, we have certain rules and laws which will be followed. బంగ్లాదేశ్ పదే గొడవ చేయకుండా ముందు ఆ పట్టుబడ్డ వారు తమ దేశ పౌరులో కాదో త్వరగా నిర్ధారిస్తే అధికారికంగా వారిని వెనక్కి పంపించడం సులభం అవుతుందని మన దేశం చెప్తుంది. Presently, talks are going on between Border Guard Bangladesh and between the BSF on Indian side, DG level talks, and they would be discussing all relevant issues. మన భద్రతా దళాలు BSF మరియు వాళ్ళ భద్రతా దళాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ బంగ్లాదేశ్ లోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని అడ్డం పెట్టుకొని భారత్ పై విషం చిమ్ముతున్నాయి. మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని చట్టబద్ధంగా వెనక్కి పంపించడంలో భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలిసేలా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.